ఇక విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. నిన్న మధ్యాహ్నం చికెన్ తిన్న తర్వాత తమకు ఈ పరిస్థితి తలెత్తిందని వారంటున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల కోసం హాస్టల్లో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. వెల్ఫేర్ హాస్టల్ ఎస్పోర్ట్ నుండి మొన్న సండే నైట్ ఇద్దరు అమ్మాయిలు జాయిన్ అవ్వడం జరిగింది వాంతులు విరేచనాలతో. మండే మార్నింగ్ కూడా ముగ్గురు జాయిన్ అయ్యారు. ఈరోజు టోటల్ 9 మెంబర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. టోటల్ 14 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. అందులో ఇద్దరు పరిస్థితి కొద్దిగా దీనిగా ఉండడం వల్ల ఇద్దరిని విజయనగరం పంపించడం జరిగింది. అంటే డిహైడ్రేషన్ వల్ల కొద్దిగా ఎక్కువ రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళారు. సో అందువల్ల వాళ్ళు విజయనగరం ఎంఆర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. మిగిలిన పిల్లలందరూ బాగానే స్టేబుల్గానే ఉన్నారు. మేబీ ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్ అయ్యి ఉంటుంది. అంటే కొంతమంది మాసుగా ఒకేసారి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మేబీ ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్ జరిగి ఉండొచ్చు.